ఫ్రెండ్స్, ఖాదీతో కోట్లు, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అసాధ్యమేమీ కాదని చాటుతుంది. కర్ణాటక బెళగావి జిల్లాలోని హుదలి గ్రామం గాంధీ స్ఫూర్తితో 1954లో ఇక్కడ మొదలైన హుదలి ఖాదీ గ్రామోద్యోగ్ ఉత్పాదక సంఘం ఇద్దరు ఉత్పత్తిలో ఏటా 2 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. వేల మంది చేనేత కార్మికుల, వాళ్ళలో అత్యధికులు స్త్రీలు, చరకా తిప్పి రోజు 500 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. మరోవైపు సాగులోనూ ఈ గ్రామం పూర్తి స్థాయిగా స్వయం సమృద్ధిని అందుకుంది. దగ్గరలోని చక్కెర కర్మాగారాలని పూర్తిగా వీళ్ళు పండించే చెరుకుపైనే ఆధారపడతాయి. అంతేకాదు, ఇక్కడి ప్రజల్లో నాటుకుపోయిన దేశభక్తి కారణంగా ఈ గ్రామంలోని ప్రతి 2 గడపలకు ఓ జవానుని మనం చూడొచ్చు. ఇంతటి స్వయం సమృద్ధి సంపాదన ఉన్న మరే గ్రామంలోనైనా కొద్దో గొప్ప మద్యం అలవాటు కనిపించవచ్చు కదా. ఇక్కడ అదేముండదు. 1937 నుంచి ఈ గ్రామంలో ఎవ్వరూ మద్యమే కాదు, మాంసాన్ని కూడా వీళ్ళు ముట్టట్లేదు. ఆ సంవత్సరం నుంచే ఎందుకు అంటారా? అప్పుడే ఇక్కడికి గాంధీ వచ్చారు. బెళగావి పట్టణంలో కాంగ్రెస్ సమావేశం జరిగితే ఆయనకి ఈ గ్రామంలోనే బస ఏర్పాటు చేశారట. ఆ 3 రోజులు వర్షం పడుతుంటే ఆయన తన గదిలో కూర్చోకుండా ఇక్కడి ప్రజల మధ్య ఇష్టాగోష్ఠి చేస్తూ గడిపారట. ఆ 3 రోజుల స్ఫూర్తిని యథాతథంగా నిలుపుకోవడమే తమ ప్రగతికి కారణమంటారు హుదలి ప్రజలు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే, కీప్ స్మైలింగ్.